హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. తక్కువ నెయ్యికి బదులుగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చల్లారిపోయిన అస్సలు గట్టిపడకుండా పండుగలకు ప్రసాదంలా చేసినప్పుడు గంటల తరబడి చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1/3 కప్ అయితే నెయ్యిని తీసుకున్నాను. నేను తీసుకున్న నెయ్యిలో కొద్దిగా నెయ్యిని ప్యాన్లో వేసుకుని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు పలుకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకుని మనం వేసుకున్న కిస్మిస్ లైట్గా పొంగేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోనే 1 కప్పు ఉప్మాకి వాడే రవ్వను వేసుకుని రవ్వ మనం ప్యాన్లో వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను. ఇలా రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు గోధుమ పిండి వేసుకోవడం వల్ల రవ్వ కేసరిలో మంచి మాయిశ్చర్ ఉంటుంది. ఈ విధంగా రవ్వ మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైల్డ్ స్వీట్నెస్ కోసం అని చెప్పి కప్పు రవ్వకి కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. 3 కప్పులు వాటర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా వాటర్లో కలుపుకుంటూ మంచిగా మెల్ట్ అవనివ్వాలి. ఈ విధంగా మెల్ట్ అయ్యి వాటర్ మంచిగా ఈ విధంగా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న రవ్వలో ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకున్న షుగర్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వలో ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని కొద్దిగా దగ్గరికి పడనివ్వాలి. ఇలా రవ్వ కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఇంకొద్దిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోండి. ఇలా మనం ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అంతా రవ్వ కేసరిలో కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని మనం వేసుకున్న యాలక్కాయల పౌడర్ కూడా రవ్వ కేసరిలో కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసుకుని మనం వేసుకున్న నెయ్యి అంతా రవ్వ కేసరిలో కలిసేలాగా మంచిగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/3 కప్ అయితే నెయ్యి తీసుకున్నాను, కానీ నాకు అంత నెయ్యి అయితే పట్టలేదు. పావు కప్పు కన్నా 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి పట్టింది. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకుని కలుపుకోవడం వల్ల చల్లారిపోయినా కూడా అస్సలు గట్టి పడకుండా మంచి మాయిశ్చర్తో గంటల తరబడి కూడా చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరిని అయితే రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.